మమ్మీ వాళ్ళు ఏంటంటే మంత్లీ వన్స్ ఇలా అపార్ట్మెంట్స్లో పాట్లాక్ కాదు బట్ ఒకళ్ళింటి నుంచి ఒక డిష్ అనేది ప్రిపేర్ చేసి సెల్ చేస్తున్నారు అనమాట. మమ్మీ ఏంటంటే ఈరోజు పానీపూరి చేస్తుంది. సో ఈ లోపు ఇక్కడ ఉడుకుతుంది బఠానీ. ఇది నానబెట్టేసుకున్నారు కదా. మనం పానీపూరి తింటావా? అలా చూస్తా. ఎలా ఏడుస్తా? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा स्टार्ट అయిపోయింది. హలో ఆల్, ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు ఈరోజు కూడా బేబీస్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీకు చెప్తాను. సో మనం చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. అంటే మసాజ్ అంటే గట్టిగా రబ్ చేసేయకూడదు. మంచి మసాజ్ అనేది పిల్లలకి ఇస్తే బాడీ బోన్స్ అనేది మంచి స్ట్రెంథనింగ్ అవుతుంది. అండ్ మనం అంతా మంచిగా మసాజ్ చేసేటప్పుడు మంచి ఆయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మంచి ఆయిల్ చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేబీ స్కిన్స్కి అన్ని ఆయిల్స్ అనేవి సెట్ అవ్వవు. సో బేబీ స్కిన్కి మంచిగా సెట్ అయ్యి, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా ఎలాంటి స్కిన్ ఉన్నా మంచిగా సెట్ అయ్యే ఆయిల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన లవ్ ల్యాబ్ వాళ్ళది. సో ఇది వచ్చేసరికి న్యాచురల్ ఆలివ్ ఆయిల్ అనమాట. స్పెషలీ ఫర్ బేబీస్కి ఇది తయారు చేశారు. సో దీంట్లో 100% న్యాచురల్ ఆలివ్ ఆయిల్ అనేది స్పెయిన్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే బేబీ స్కిన్స్కి చాలా బాగుంటుంది. మంచి మసాజ్ అనేది పిల్లలకి ఇస్తే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. అండ్ వాళ్ళకి యాక్టివ్గా కూడా ఉంటారనమాట. లైక్ నిద్రపోయే టైంలో మంచి మసాజ్ ఇచ్చిన, స్నానం చేసే ముందు బేసిక్గా మంచి మసాజ్ అనేది ఇస్తే పిల్లలకి చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందన్నమాట. అండ్ మోరోవర్ వాళ్ళకి చాలా రిలాక్సింగ్ కూడా అండ్ కామ్గా కూడా అనిపిస్తుంది. సో ఈ లవ్ ల్యాబ్ ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి మనకి ఓన్లీ న్యాచురల్ ఫ్రేగ్రెన్సే ఉంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి, ఫ్రేగ్రెన్స్ కోసం ఎలాంటి అడిక్టివ్స్ అనేది యాడ్ చేయలేదు వీళ్ళు. సో ఇది ఏంటంటే బెస్ట్ థింగ్, నాన్ స్టిక్కీ ఫార్ములాతో ఉంటుంది. చాలా లైట్గా మంచిగా స్కిన్కి అనేది అబ్జర్వ్ అయిపోవడం అవుతుంది. సో ఇది 100% ఫుడ్ గ్రేడ్ కూడా. ఒకవేళ మనం మసాజ్ చేసే టైంలో నోట్లోకి వెళ్తుందనే టెన్షన్ కూడా లేదు. ఇది ఈడబుల్ ఆయిలే అనమాట. అండ్ ఇందులో ఎలాంటి సల్ఫేట్స్, కెమికల్స్ లాంటివి ఏమీ లేవు, హార్మ్ఫుల్ కెమికల్స్. పిల్లలకి హ్యాపీగా యూస్ చేయొచ్చు. మనం టెన్షన్ పడతాం కదా జనరల్గా ఆయిల్ యూస్ చేసేటప్పుడు ఒకవేళ నోట్లోకి వెళ్ళినా అట్లా ఏమైనా అవుతుందని. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదనమాట. ఇది హెయిర్ అండ్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ని బాగా హెల్దీగా చేస్తుంది. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా మంచిగా హెల్దీగా చేస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీయే. నేను మా బాబుకి ఇప్పుడు కూడా బాడీ మసాజ్ అనేది చేస్తాను. సో బాగా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంటాడనమాట. మనం ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు. ఇంత క్వాంటిటీ తీసుకొని మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయేటట్టు ముందు మనం హ్యాండ్స్లోకి వామ్గా చేసుకోవాలి. సో వామ్ అయితే ఏంటంటే పిల్లలకి మంచిగా చేసేటప్పుడు కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కలర్స్ కానివ్వండి, ఫ్రేగ్రెన్స్ కోసం ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయలేదు. సో చూసారు కదా. సో హ్యాపీగా మసాజ్ చేసేయడం అనమాట. సో ఈ మంచి ఆయిల్ మీరు జస్ట్ పిల్లలు స్నానం చేయించే ముందు, మార్నింగ్ స్నానం చేపిస్తాం కదా, ఆ టైంలో మంచిగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ అమౌంట్ తీసుకొని మంచిగా మసాజ్ చేస్తే వాళ్ళకైతే హ్యాపీగా ఉంటుంది. సో ఈ హైజీన్ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. lovelab.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఆల్సో మీకు నియర్ బైగా ఉన్న బేబీ గేర్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో హ్యాపీ షాపింగ్. మీరు ఈ ప్రోడక్ట్ కొని మీకు ఎలా యూజ్ అయిందో మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఓటేద్దామని వచ్చాను యాక్చువల్గా. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు ఏంటంటే మంత్లీ వన్స్ ఇలా అపార్ట్మెంట్స్లో పాట్లాక్ కాదు బట్ ఒకళ్ళింటి నుంచి ఒక డిష్ అనేది ప్రిపేర్ చేసి సెల్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా.
సో నేను ఎప్పుడు చేయలేదు, మమ్మీ వాళ్ళు ఇంతకుముందు చేశారంట కానీ నేను వండినప్పుడు ఇదే ఫస్ట్ టైము. సో మమ్మీ ఏంటంటే ఈరోజు పానీపూరి చేస్తుంది. సో మమ్మీ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. సో నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో వీడియో కంటెంట్ అయితే అదనమాట. సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్గా. సో మీరు కూడా ఎప్పుడన్నా మంత్లీ ఒకసారి అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఫ్లాట్స్లో. సో కొంచెం సరదాగా ఫన్ అలా ఉంటుంది కదా. సో మమ్మీ అయితే పానీపూరి చేస్తుంది, కొంతమంది మంచూరియా చేస్తున్నారు, కొంతమంది కుల్ఫీ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ 3 డిషెస్ ఉన్నాయి. మిగతా ఏం చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు అయితే నాకు ఐడియా లేదు. సో లెట్స్ సీ ద వ్లాగ్. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చిన పని చేయాలి, నేను వచ్చింది ఓట్ వేయడానికి. సో ఓట్ వేసి వచ్చేసి మమ్మీ లోపు ఆలు అవన్నీ ఉడకపెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. సో నేను అవన్నీ షార్ట్స్ మీకు చూపిస్తా. పానీపూరి చేస్తున్నావు కదా? పానీపూరి మా అపార్ట్మెంట్ లో అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం. అదే చెప్పా ఇప్పుడే. వాటర్ కోసం అది వాటర్ కోసం, పానీపూరి వాటర్ కోసం, పుదీనా. నువ్వు పద్మ అంటే ఇంకెవరు కలిసి చేసేది? ఓకే, ముగ్గురం చేస్తున్నాం. ఇంకా అందరూ తల ఒక ఐటమ్ చేసుకొస్తున్నారు. స్టాల్ లాగా పెడదాం, సరదాగా బాగుంటది. అదే హాలిడేస్ కదా. అవును, ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి అలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి. సో ఈ లోపు ఇక్కడ ఉడుకుతూ ఉంది బఠానీ. ఇది నానబెట్టేసుకున్నారు కదా? నిన్న నానబెట్టేసి బఠానీ పెట్టాం. అది ఆలు ఉడకపెట్టే. ఆలు ఇక్కడ ఉడుకుతుంది, చింతపండు. మనమా పానీపూరి తింటావా? తింటావా? ఎలా తింటావు నాన్న? ఎలా తింటారు పానీపూరి? చిన్న ఎలా తింటావు పానీపూరి? మంది తింటారు. ఏం తింటున్నావు? ఏమా మరమరాలు? పోయినసారి మనం 30 చేసాం. పానీపూరి ఎంత బాగా వచ్చింది కదా, అందుకని సరే ఈసారి పానీపూరి చేద్దాం. ఆ రోజు నేను మిస్ అయ్యా. చాలా బాగున్నాయి అసలు, మేము తినడానికి కూడా లేవు ఆ రోజు. అయ్యో, టేస్ట్ చేద్దాం, చాలా బాగున్నాయి అన్నారు. పూరి మాత్రం రెడీమేడ్ తెచ్చేసుకుంటున్నాం కదా. పూరి రెడీమేడ్ తెస్తాము. నెక్స్ట్ టైం అందరం చేసుకుందాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇదిగో అమ్మకా మనమ్మ థ్యాంక్ యూ ఎలా చెప్తావు నువ్వు? అమ్మమ్మ పనిలో ఉంది కదా. ఎలా చూస్తావు కోపం? ఎలా చూస్తావు? వార్నింగ్ ఎలా ఇస్తావు? ఎలా నవ్వుతావు? ఎలా ఏడుస్తావు? मस्त शेड्स होणार नीला. अप्पा कमला हसन. రామ్ చేస్తున్నారు, తింటావా? రాము తర్వాత మళ్ళీ ఆడుకున్నాం.
ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రెడీయా నువ్వు? రెడీ అయిపోయాం. అందరూ రావాల్సిన ఉన్నారు. బేల్పూరి 20 రూపీస్. రెడ్ చట్నీ, స్వీట్ చట్నీ. స్వీట్ చట్నీ, స్వీట్ చట్నీ. ఏం పానీపూరి తింటారు మీరిద్దరు? వస్తున్నాడు ఆడు కూడా గుడ్డోడు. మీరేంటి దాల్ పాపడియా? అండ్ టీ ఆల్సో ఆంటీ. ఆంటీ ఏంటి? దైవడమా? ఓకే, దహి వడ. ఆహా. మీ మంచూరియా నేనే ఫస్ట్. హాయ్. థ్యాంక్ యూ. బాగుందయా? ఎత్తిక బాగుందా పానీపూరి? జస్ట్ ఇంకా ఇంట్లో పెట్టదు కాబట్టి క్రిస్పీగా లేదు. బన్ను ఏం తింటావు నువ్వు?
నువ్వేం తింటావు? దహివడ తింటున్నావా? బాగుందా? తిను తిను. షీర్ కుర్మా. కుల్ఫీ వద్దు డాడీ, షుగర్ ఉంటుంది. పానీపూరి ఇలా గరం లేదు, చల్లగా ఉంది అది పానీపూరి. అవును సమ్మర్ కదా. కూల్ కూల్ ठंडा ठंडा పానీపూరి. ఏదున్నా పానీపూరి మనకి ఇస్తారు.